సరే, ఈ విశ్లేషణ మొదలుపెడదాం. భౌతిక శాస్త్రం ప్రకారం పని, శక్తి, సామర్థ్యం అసలు వీటి వెనుకున్న నిజమైన సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రోజంతా కష్టపడి చదవడం లేదా అస్సలు కదలని బండరాయిని నెట్టడం పనేనా? సైన్స్ ప్రకారం ఖచ్చితంగా కాదు. మనం రోజూ అనుకునే పని వేరు. ఫిజిక్స్లో పని జరగాలంటే వస్తువులో కదలిక రావడమనేది పక్కాగా జరగాలి. ఇక్కడ రెండు ముఖ్యమైన కండిషన్సున్నాయి. ఒకటి, వస్తువుపై బలం ప్రయోగించాలి. రెండు, ఆ వస్తువు ఖచ్చితంగా తన స్థానం మారాలి. సింపుల్గా చెప్పాలంటే ఒక న్యూటన్ బలం వస్తువును 1 మీటరు కదిలిస్తే దాన్ని ఖచ్చితంగా 1 జౌల్ పని అంటాం. అయితే బలముపయోగించి ఈ పని చెయ్యాలంటే అసలు ఆ సామర్థ్యాన్ని మనకు ఏదిస్తుంది? ఆలోచించండి. అదే శక్తి. అంటే పని చేయగల సామర్థ్యమే శక్తి అన్నమాట. ఆసక్తికరమైన విషయమేంటంటే దీన్ని కూడా జౌల్స్లోనే కొలుస్తాం. ఉదాహరణకు, వేగంగా వెళ్లే కారులాంటి గమనంలో ఉన్న వస్తువుకుండే శక్తినే మనం గతిశక్తి అని పిలుస్తాం. అలా కాకుండా సాగదీసిన విల్లులా వస్తు ఆకారం లేదా ఎత్తువల్ల నిల్వ ఉండే శక్తిని స్థితిశక్తి అంటాం. ఇప్పుడు అసలు మ్యాజిక్ చూద్దాం. పైనుండి ఒక వస్తువు కింద పడుతున్నప్పుడు దానిలో శక్తి ఎలా మారుతుందో గమనిద్దాం. ఇక్కడ గమనిస్తే ఎత్తు తగ్గే కొద్దీ ఆ వస్తువు స్థితిశక్తి తగ్గిపోతుంది, కాని వేగం పెరిగి గతిశక్తి అమాంతం పెరుగుతుంది. అసలు పాయింట్ ఏంటంటే శక్తిని మనం సృష్టించలేము, నాశనం చేయలేము. అది కేవలం ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారుతుందంతే. మరి ఇద్దరు వ్యక్తులు ఒకే పనిని వేరువేరు సమయాల్లో పూర్తి చేస్తే వాళ్ల సామర్థ్యం ఒకటే అవుతుందా? అస్సలు కాదు. ఒకే ఎత్తు ఉన్న తాడును ఇద్దరు వేర్వేరు సమయాల్లో ఎక్కితే పని ఒకటే కావచ్చు, కాని వాళ్ల సామర్థ్యం పూర్తిగా వేరు. అందుకే పని ఎంత వేగంగా జరిగింది అనేదాన్నే సామర్థ్యమంటాం. దీన్ని సెకనుకు 1 జౌల్ అంటే వాట్స్లో కొలుస్తాం. ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. మన చుట్టూ ఇప్పుడే కంటికి కనిపించకుండా ఎలాంటి శక్తి రూపాంతరాలు జరుగుతున్నాయో ఎప్పుడైనా గమనించామా?